హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఫ్రెండ్స్, మన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉందండి. ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్. సో, అక్కడ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇక విషయానికి వచ్చినట్లయితే పొరుగు సేవల టీచర్లకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్య. గత 15 సంవత్సరాలుగా జరిగిన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న పొరుగు సేవల టీచర్లను తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారండి. సో, ఈ టీచర్లు తక్కువ జీతాలతో అధిక పని భారాన్ని అనుభవిస్తున్నారని, వీరందరినీ ఒప్పంద విధానానికి తీసుకురావడంతో పాటుగా 2022 పీఆర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో విజ్ఞాపన. ఈ సమస్యలపై స్పష్టమైన పరిష్కారం కోసం పొరుగు సేవల ఉపాధ్యాయ మరియు అతిథి లెక్చరర్లు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మంగళవారం కలుసుకున్నారు. వారు తమ స్థితిని వివరించగా పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని సానుకూలంగా స్వీకరించారు. ముఖ్యంగా ప్రధాన డిమాండ్లండి. ఒప్పంద విధానంలోకి చేర్పు. గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమ ఒప్పంద ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం. 2022 పీఆర్సీ ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత జీతాలతో జీవనం గడవటమే కష్టమవుతోందని, ఇది శ్రమ దోపిడీ కిందికి వస్తుందని వారు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ స్పందన. పొరుగు సేవల టీచర్ల పరిస్థితి. సో, ఈ పరిస్థితి పట్ల పవన్ కళ్యాణ్ గారు దయతో అయితే స్పందించారు. పూర్తి వివరాలు కనుగొన్నారు. సంఘ ప్రతినిధులను పిలిచి వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పోరాటానికి మద్దతు. సమాన పనికి సమాన వేతనం సిద్ధాంతాలు అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఉపాధ్యాయులు కనీస న్యాయం చేయకుండా కొనసాగడం అనేది ప్రభుత్వ వైఫల్యంగానే ఆయన పేర్కొన్నారు. పొరుగు సేవల టీచర్ల సమస్యలపై ప్రధాన అంశాలు. చాలా కాలంగా విధులు మంజూరైన పోస్టులలో 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనం. అనుభవం, పనిభారం ఉన్నప్పటికీ వేతనం తక్కువగా ఉండటంతో ఇది దౌర్భాగ్యమని పేర్కొన్నారు. ఒప్పంద విధానం. ఒప్పంద ఉద్యోగులను గుర్తించిన ఉద్యోగ భద్రత కల్పించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ తక్షణ చర్య అవసరమండి. పవన్ కళ్యాణ్ సమస్యను పరిశీలించిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాలని అయితే సూచించారు. ఉద్యోగ భద్రత. పొరుగు సేవల టీచర్లకు ఒప్పంద నియామకంతో పాటుగా మెరుగైన వేతనాలు అందించాలి. సమాన హక్కుకు సమాన హక్కులండి. ఉపాధ్యాయులు పనిచేస్తున్న పని భారాన్ని, హక్కులు, వేతనాలు అమలు చేయడం అవసరమన్నారు. పీఆర్సీ అమలు. 2022 పీఆర్సీ ప్రకారంగా వేతనాలు సవరించాలని అయితే ప్రతిపాదించారు. పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం కింద ఆశలు. సో, ఈ సమస్యపై జనసేన కార్యాలయం నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభమవుతుందని అయితే ఆశిస్తున్నారు. సో, పొరుగు సేవల టీచర్ల కోసం మరింత బలంగా పోరాడతామని జనసేన పార్టీ ప్రతినిధులైతే తెలియజేశారు. సో, మొత్తానికి పొరుగు సేవల టీచర్లు న్యాయం చేయడం అవసరమని మీరు అనుకుంటున్నారా? సో, ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలన్న పిలుపుకు మీ సమర్థత ఉందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.